నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఈ రోజు మహానాడు నిర్వహించి కడపలో ఈ రోజు అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయమని అందించే నినాదంతో ఆ పార్టీని స్థాపించి తీసుకువెళ్లారని, అదే ఆశయ సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ ప్రజా సంక్షేమమే మా యొక్క ధ్యేయమని, అదేవిధంగా విశ్వవిఖ్యాత ప్రజా నాయకుడు అయినటువంటి నందమూరి తారక రామారావు భారతరత్న అవార్డు ఇవ్వాలని, తెలుగుదేశం పార్టీ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి, స్త్రీశక్తిని ఉపయోగించాలి, అంతేకాకుండా రైతు శ్రేయస్సు చూడాలని నారా లోకేష్ బాబు నిన్నటి రోజున ప్రకటించారని తెలిపారు. 6 శాసనాలు కూడా మరీ ప్రజల్లోకి తీసుకువెళ్లి శాసనాన్ని ప్రజలకు చేరువ చేసి ప్రజా పరిపాలన ఏ విధంగా కూడా తెలుగుదేశం పార్టీ యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు జాతి సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ తిరుపతిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు టౌన్ క్లబ్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించిన సందర్భంగా వైభవంగా ఉత్సవాలు చేసుకున్నారు. మరి నిన్నటి రోజున అధికారికంగా నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆఫీసులు, అన్ని కలెక్టరేట్లు, అన్ని కార్యాలయాలు కూడా చేసుకోవాలని జీవో ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ రోజున ఆయన ఆశయ సాధన కోసం మరి పేద ప్రజల కోసమే ఆరాటపడ్డారు, కష్టపడ్డారు. మరి ప్రజల్లో ఒక శాసనం తీసుకువచ్చి తెలుగుదేశం తెలుగు జాతిని గౌరవించాలని కుటుంబం అంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి కోరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, తిరుపతి కార్పొరేటర్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, చిన్నబాబు, రాష్ట్ర డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, కరాటే చంద్ర, సూరా సుధాకర్ రెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్, బ్యాంక్ శాంతమ్మ, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మహిళలు, యువత, విద్యార్థి పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట కిరీటి అయినటువంటి మన నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈ రోజున అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గడప గడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడులో అత్యంత వైభవంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము తిరుపతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా తిరుపతి నగరంలో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఈ రోజున అంగరంగ వైభవంగా ఆయనకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించి అందరం కూడా ఏదైతే ఆయన ఆశయం ఉండిందో కుడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే ఆశయ సాధన కోసం ఇప్పటికి కూడా మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నేత నారా లోకేష్ గారు వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ మరి 40 సంవత్సరాలు నిండినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా 40 సంవత్సరాలు ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో ఆశయ సాధన కోసం ముందుకెళ్లాలని నిన్నటి రోజున మన యువ కిషోర్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు 6 శాసనాలను తీసుకురావడం జరిగింది. ఈ 6 శాసనాల ద్వారా తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత పార్టీగా, విశ్వవిఖ్యాత తెలుగు నేతగా మన నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా యువ గళం ద్వారా యువత ఈ రోజున 170 మంది శాసనసభ్యుల్లో 85 మంది యువ శాసనసభ్యులు, కొత్త శాసనసభ్యులు ఉన్నారంటే అది యువగళం యొక్క ప్రాధాన్యత. అదేవిధంగా మహిళా శక్తి ద్వారా కూడా మరి శాసనం తీసుకొచ్చి మహిళలందరికీ కూడా మేలు చేకూరే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేస్తూ 4వది మరి రైతు సాధికారత, రైతులకు కూడా మరి గిట్టుబాటు ధరలు ఇచ్చి వాళ్ళు పండించినటువంటి ధరల్ని కొనుగోలు చేసి వాళ్ళకు కూడా స్ఫూర్తి నింపే విధంగా కూడా రైతు, అదేవిధంగా ఇదే కాకుండా పేదరిక నిర్మూలన అనేది ఈసారి మన ముఖ్యమంత్రి గారి యొక్క P4 అనే విధానాన్ని తీసుకొచ్చి P4 ద్వారా మరి సోషల్ ఇంజనీరింగ్ చేసి పేదరికాల్ని నిర్మూలన చేసి మరి ఆ దిశగా కృషి చేయాలనేది మరి మన 6 శాసనాలను కూడా నిన్న లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది. ఇక మీదట ఈ మహానాడు నుంచి ఆ 6 శాసనాల ఆశయ సాధన కోసం వాటిని ప్రజల్లోకి అందించడం కోసమే ఈ మహానాడులో తీసుకున్నటువంటి ఈ మహా సంకల్పానికి తెలుగుదేశం కుటుంబం, తెలుగు జాతి యావత్ మంది కూడా విశ్వవ్యాప్తంగా దీనికి మద్దతు తెలుపుతూ ఆ విధంగా ముందుకెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి
నిర్ణయాలకి మేమంతా కూడా కట్టుబడి ఉంటాము, కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు గారు దైవం రూపమై జన్మించిన వ్యక్తిగా, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా, ఆంధ్రుల కోసమే జన్మించిన వ్యక్తిగా ఈరోజు తెలుగు వారందరూ కూడా ఆయన జన్మదిన వేడుకలను వాడవాడలు కూడా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నటుడే కాకుండా రాజకీయంగా రంగప్రవేశం చేసి బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తిగా ఈరోజు మహనీయులు జన్మదినం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. అయినప్పటికీ ఆయన లేని లోటు ఆ వెంకటేశ్వర స్వామి మరొకసారి ఆయన జన్మని ప్రసాదించాలని మేము భక్తులుగా, ఆయన అభిమానులుగా మేము కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి నాయకులని మేము చిన్న వయసులో చూసాం. మరొకసారి ఆయన చూసి ఆయనకి సేవలు చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించమనేసి ఆ కలియుగ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై ఎన్టీఆర్ అమరహే, జై చంద్రబాబు అన్న, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎన్నో సాంఘిక పౌరాణిక చిత్రాలు తీసిన ఘనత ఎన్టీఆర్కి దక్కిందని తెలిపారు. పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయ్యారని, మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకి దక్కిందని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేసే పార్టీని మరింతగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, రాష్ట్ర నాయకులు సురేందర్ కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీ నాయకులు షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా మహా పండుగ రోజు. స్వర్గీయ మన ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం నగరంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు కేక్ కట్ చేసి కూడా మన ఆనందాన్ని పంచుకున్నాం. ఎన్టీ రామారావు గారి జీవితం ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు. ఆయన చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలిగొందారు. ఆ తర్వాత తను ఆదరించినటువంటి తెలుగు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక కొత్త చరిత్ర సృష్టించారు ఎన్టీ రామారావు గారు. గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే కూడా పేద ప్రజలకు 3 పూట్ల కూడు, అదేవిధంగా ఉండడానికి ఇల్లు, అదేవిధంగా కట్టుకోవడం బట్టలు ఇవ్వడం కోసం ఆ రోజు అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పి ప్రజలకు వచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఒక ఆంధ్రప్రదేశ్లే కాకుండా జాతీయ స్థాయిలో నాయకత్వం వహించి భారతదేశానికి ఒక దిశ చూపుతుంటే మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఈరోజు రాబడి జరిగింది. మరి ఆయన నాయకత్వం లక్షణాలు ముందుకు తీసుకుని ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి తెలుగుదేశం పార్టీని ఈరోజు ముందుకు తీసుకెళ్తూ మరి తెలుగుదేశం పార్టీ ఒక దేశంలో ఒక మంచి శక్తిగా, మహత్తర శక్తిగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా యువ రక్తాన్ని తీసుకుని పార్టీని మరింత పటిష్టంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఈ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మరొకసారి మనం అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ పటిష్ట కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. జై హింద్. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలకి, మన కార్యకర్తలకి, మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పుడు మన సురేంద్ర బాబు గారు చెప్పినట్టు నందమూరి పుట్టుకే ఒక చరిత్ర. ఆయనది చెప్పాలంటే ఎంతో ఉంది. నేను కూడా ఆయన భక్తుడే. చిన్నప్పటి నుంచి వాళ్ళ పెదనాయన శోకురామయ్య ఆయనే రామారావు గారిని సాకింది. ఆయన గురించి చిన్నప్పటి నుంచే కథలు రాసినాడు శోకురామయ్య. అంటే వీళ్ళ పెద్దనాన్న అంటే పెద్దమ్మ భర్త నాకు బాగా తెలుసు. కానీ
ఇప్పుడు సురేంద్ర గారు చెప్పినట్టు రాజకీయ జీవితంలో ఆయనే మనకంత మార్గదర్శకుడు. మనమందరూ ఆయనలో ఒక 10% అన్నా కానీ మనం ఫాలో చేస్తే మనం ఎంతో మన జీవితాలు బాగుంటాయి. మనకు క్రమశిక్షణ అలవాడుతుంది. ముఖ్యంగా రామారావు అంటే క్రమశిక్షణకు పెట్టింది పేరు. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి ఉత్సవ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో గురజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కేక్ కట్ చేయడం, ఇక్కడ మాలలు వేసి అతనికి నివాళులు అర్పించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే ఒక చరిత్ర. ఆయన గురించి ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు, ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. అలాంటి వ్యక్తి మాకు ఆదర్శపాయుడు. ఆయన నాకు మొట్టమొదటిసారిగా 1994లో నాకు ఎమ్మెల్యేగా డిసైడ్ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆనాటి నుంచి అతనితో ఉన్నట్టు సహిత సంబంధాలు అయితేనేమి, ఆయనకు ఒక అభిమానిగా నేను ఎప్పుడూ ఫాలో అయ్యాను. మొట్టమొదటిసారిగా 9 మాసాల్లోనే ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటి కూడా ఎవరు మర్చిపోలేరు. ఆ సంస్కరణని తిప్పి ఇటు అటు చేస్తున్నారు తప్పితే కొత్తగా ఎవరు చేసిందిలే. ఈ మండలీకరణలు కానివ్వండి, మహిళలకి ఆస్తులు వాటా కానివ్వండి, 2 రూపాయలకే కిలో బియ్యము, ఆ రోజు ఎలక్ట్రిసిటీలు సబ్సిడీలు అంటే చెప్పుకుంటూ పోతుంటే హౌసింగ్ స్కీమ్ కూడా ఆయన ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి ఆనాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు 102వ జయంతి జరుపుకోవడం మాకెంతో సంతోషించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరగాలని ఆయనకి మాకు భారతరత్న ఇస్తే చాలా సంతోషపడతాం. ఆ భారతరత్న ఇచ్చేంత వరకు మనమంతా కూడా పోరాడాలని చెప్పేసి, అలాగే నిన్న గవర్నమెంట్ కూడా స్టేట్ ఫెస్టివల్గా దాన్ని డిసైడ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టేట్ కూడా అన్ని డిపార్ట్మెంటల్గా కలెక్టర్ గారు ఇతర సంబంధించిన అధికారులందరూ కూడా దీనికి జయంతి ఉత్సవానికి ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం. గవర్నమెంట్ ఈ నిర్ణయానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి మహానాడు ఉత్సవాల్లో నిన్నంతా ఉండేసి వచ్చాం. ఈరోజు ఈ కార్యక్రమం చూసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఈ కార్యక్రమం కోసం ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో మేమంతా నాయకులంతా ఇక్కడే ఉన్నాం. త్వరలోనే బయలుదేరి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి మీకంతా కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి కమిషనర్ నారపిరెడ్డి మౌర్య, స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ నారాయణ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హసీం, డిఈలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన రైతులకు అధిక శాతంలో రుణాలు అందించి జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు వ్యవసాయ రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు. అలాగే ఔత్సాహిక భారీ స్థానిక యాత్రను ప్రోత్సహించే దిశగా ముందుకు పోవాలని అన్నారు. తద్వారా జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతుందని తెలిపారు. బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే దిశగా పనిచేయాలని తెలిపారు. పట్టణ రుణాలు, పాడి పరిశ్రమల, కోళ్లు పరిశ్రమల తదితర వాటిని మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే రాదని తెలిపారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రుణాలు అందించే దిశగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఏపీఆర్ఓ రోహిత్ అగర్వాల్, డీసీసీ కన్వీనర్ ఇంద్ర, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, వివిధ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని బేరివారి మండపం వద్ద టీడీపీ నాయకులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని బేరివారి మండపం వద్ద టీడీపీ నాయకులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
అనంతరం టీడీపీ నాయకులు దశరథాచారి మరియు ఉమేష్ సంయుక్తంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజలు గర్వకారణమని తెలిపారు. ఆయన సాధించిన విజయాలు, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్రం కిషోర్, గాలి మురళీనాయుడు, సుబ్బయ్య, కోటా చంద్రశేఖర్, మిన్నల్ రవి, భాస్కర్, అస్మత్, ఖాదర్, బాషా, భాస్కర్, కిరణ్, మురళి, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా ఒకప్పుడు మద్రాసీలు అని పిలువబడే తెలుగు వారంతా ఈరోజు ఆంధ్రులని చెప్పుకునేదానికి పూలబాటేసినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఎప్పటికీ మరిచిపోలేనటువంటి చిరస్మరణీయుడు. అదే విధంగా బడుగు బలహీన వర్గాలు అంటరాని వారిగా ఉన్నటువంటి సమయంలో జ్యోతిరావు పులే, మహాత్మా జ్యోతిరావు పులే గారు ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఉన్నాడో ఆ తర్వాత ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులుగా ఎదుగుదలకు కారణమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారు మన మధ్య లేకపోయినా కూడా వారి యొక్క సేవలు కంటిన్యూ అవుతున్నాయి. తనకున్నటువంటి నటనా జీవితాన్ని త్యాగం చేసి తనకున్నటువంటి సకల అష్టైశ్వర్యాలని కూడా పక్కన పెట్టేసి ఆయన ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ అనే ఒక వేదికని మనకిచ్చి ఈ రోజు తెలుగు వారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా తలెత్తుకుని బతికే విధంగా చేశాడు. అంతటి మహనీయుని అనుయాయులుగా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు శ్రీకాళహస్తి పట్టణంలో ఆనాటి ఎన్టీఆర్ అభిమానులు ఒక సంఘంగా ఏర్పడి మొదట 10 మందితో ప్రారంభించి ఈ రోజు 1,00,000 మంది కార్యకర్తల్ని తయారు చేశారు. కాబట్టి ఎన్టీఆర్ గారిని ఆ రోజు ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చిన ఇటువంటి ఎన్టీఆర్ అభిమానులను కూడా మనం స్మరించుకోవాలి. వాళ్ళని గుర్తు చేసుకొని అప్పుడప్పుడు వాళ్ళ ఆశయాల్ని మనం కొనసాగించే విధంగా ఇటు నడివీధుల్లో విధంగా ప్రమాణం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి ఇందిరా మైదానంలో జూన్ 22వ తేదీ బీసీ ఆత్మగౌరవ భరోసా సభను అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ కల్లూరి నాగరాజ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బీసీ వర్గాలను అందరినీ ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని బీసీ వర్గాలకు గత 75 సంవత్సరాలు రాజ్యాంగంలో అమలులో నేటికి బీసీ కులాలకు 90% కులాలకు నేటికి రాజ్యాంగ హక్కులు అధికారులు అందించకపోవడం శోచనీయమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా బీసీ కులాలు తమకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాటం చేయక తప్పలేదని తెలిపారు. అలాగే జూన్ 1వ తారీఖున బాలాజీ కాలనీ పూలే విగ్రహం నుండి జిల్లా వ్యాప్తంగా చైతన్యపరచడానికి ప్రచార జాథాలు పంపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనదని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్లో ఏసీబీసీ వెల్ఫేర్ ఏపీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు మధు ఆచారి, సోమశేఖర్ ఆచారి, నాగేంద్ర, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 22/6/2005 బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో పెద్ద ఎత్తున ఈ బీసీ ఆత్మగౌరవ సభను బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే తరపున జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులంతా ఈ సభకు తరలి రావాలని ఆశిస్తున్నాం. 22వ తేదీ జిల్లాలో నలుమూల నుండి కూడా 10,000 మందితో ఈ సభ జరుగుతుంది. ఈ సభకు బీసీ మంత్రులంతా హాజరై మా బీసీ కుల నాయకులందరూ కూడా హాజరవుతారని చెప్తున్నాం. అదేవిధంగా 31 పూలే విగ్రహం నుంచి ప్రచార రథాలను ప్రారంభం చేస్తామని చెబుతున్నాం. బీసీ సంక్షేమ సంఘం తరపున బీసీలకు రావాల్సిన హక్కులు, ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన హక్కులు మొత్తం ఈ బీసీ ద్వారా, బీసీ ఆత్మగౌరవం ద్వారా తెలియజేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం మరియు పూలే అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 22వ తేదీన ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనార్టీలకు రావాల్సిన రాజకీయ వాటాలపై, రాజ్యాధికారంపై, ఆత్మగౌరవంపై, దక్కాల్సిన హక్కులపై మేము చేస్తున్న పోరాటానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది పైచీలకు ఆ రోజు సమావేశం అవుతున్నాము. ఈ సమావేశం బీసీల ఆత్మగౌరవము, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళ యొక్క సంక్షేమము, బీసీలకు రావాల్సిన రాజకీయ వాటాపై ఆ రోజు ఐకమత్యంతో ఈ సభను నిర్వహిస్తున్నాము. కాబట్టి 22 జూన్ తారీఖున జరిగేటువంటి సభకు అందరూ విచ్చేసి సభను జయప్రదం చేయాలని, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర భారత్ గారిని, అదేవిధంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తెలియజేస్తున్నాము. బీసీలకు ఈ భారతదేశంలో ఏమీ లేదు, రాజకీయ రిజర్వేషన్ లేదు, అసలు ఈ జిల్లాలో తీసుకుని ఒక ఎమ్మెల్యే కూడా లేడు. కాబట్టి బీసీల ఆత్మ గౌరవం కోసం మేము చేస్తున్నటువంటి ఈ పోరాటానికి అందరూ సహకరించి, ముఖ్యంగా ప్రింట్ మీడియా వాళ్ళు సహకరించి మా సభను జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గౌరవ భరోసా అనేసి సభని ఏర్పాటు చేస్తున్నాం తిరుపతి ఇందిరా మైదానంలో. దీనికి బీసీలు, ఎస్సీలు అందరూ కలిపి దాదాపు 10,000 పైచిలకు మంది కూడా ఈ సభకు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా రాజ్యాంగం రాసిన విధంగా రాజ్యాంగంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇచ్చిన హక్కుల ప్రకారం అయితే దాదాపు 75 సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఫుల్గా ఇంప్లిమెంట్ చేయకుండా చాలా అస్తవ్యస్తగా ఉంది. దీని గురించి తెలియజేయాల్సిన మినిస్టర్లకు కానీ తెలియజేయాల్సిన రాజకీయ నేతలకు కానీ ఈ సభాముఖంగా ఏమేమి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఏమేమి ఫలాలు అందాలి అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రతి యుగంలోనూ కారణజన్ములు పుడతారని, ఈ యుగానికి నందమూరి తారక రామారావు యుగ పురుషుడని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని స్థానిక టౌన్ క్లబ్ కూడలిలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలం కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు యుగ పురుషుడని కొనియాడారు. ఆయన రాజకీయాలలోనూ సినీ రంగంలోనూ తారాస్థాయికి ఎదిగి కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవమయ్యారని పేర్కొన్నారు. తెలుగు నాటక రంగానికి, తెలుగు సినీ పరిశ్రమలకు ఆయన ఎలనేని కృషి చేశారని తెలిపారు. వేలాది మంది కళాకారులకు ఆయన జీవితాన్ని ప్రసాదించారని తెలిపారు. ఆయనను స్మరించుకోవడం ప్రతి కళాకారుడి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, ప్రతినిధులు విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి, కళాకారుడు, సినీ ఆర్టిస్ట్ 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సినిమా రంగంలో మకుటము లేని మహారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ గారు, ఆయన నటన మహా అద్భుతం. ఆయన నటనకు సాటి ఎవరూ రాలేరు. ఈరోజు కూడా ఆయన జయంతి సందర్భంగా ఉదయమే అన్ని టీవీల్లో ఆయన సినిమాలు వేస్తుంటే తెల్లారి నుంచి చూసి మాకెంతో ఆయన నటన చూసి ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి అభివృద్ధికి ఆయన నాంది పలికారు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, అటు మహిళలకు మహిళా యూనివర్సిటీ కానీ, బర్డ్ హాస్పిటల్ కానీ, అన్నిటిలో తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తారు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్ఫూర్తి అని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ లక్ష్యమే ధ్యేయంగా పేదవారికి సొంత ఇంటి కల, యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటామని మహానాడులో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిరాజు నాయుడు, సుబ్బయ్య, షాకీర్ అలీ, సాజిక్, అస్మత్, సుబ్రహ్మణ్యం రెడ్డి, బషీర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారు 102వ జయంతి సందర్భంగా
అక్కడ కడపలో మహానాడు జరుగుతుంది. ఇక్కడ మనం కాళహస్తిలో ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఆయన ఒక స్ఫూర్తి మన అందరి తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం కుటుంబానికి. ఆయన ఆశయం పట్ల మనం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కానీ, మామగారు కానీ, సుధీర్ గారిని ఆయన స్ఫూర్తి తీసుకొని ఇన్నేళ్ళుగా పాలన చేస్తున్నారు. ఆయన ఎన్టీఆర్ గారి లక్ష్యం ఏంటంటే పేదోళ్ళకి ఇల్లు, ఫుడ్కి, దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చి ఉద్యోగాలకి ఏం కొరత లేకుండా ఉండాలని బాబు గారు, లోకేష్ అన్న గారు ఇప్పుడు మంచి కంపెనీలు తీసుకొస్తున్నారు. అన్ని రకరకాల దగ్గర తిరిగి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొచ్చి మనకి ఇక్కడ లోకల్ యూత్ కానీ ఎకానమీ కానీ డెవలప్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ 1 సంవత్సరం వాళ్ళు దాంట్లో పడిపోయారు కాబట్టి ఇప్పుడు నిన్న మహానాడులో మీటింగ్ లో బాబు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడి నుంచి కార్యకర్తలకి మనం చూసుకుంటాం, ముందుకుంది చూసుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే రాజులు. శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని బుధవారం ఉదయం పలువురు ప్రముఖులు వేర్వేరు సమయాలలో దర్శించుకున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్ ఇంద్రేష్ దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపికలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సేవలో మంగళవారం దిల్రాజు దంపతులు పాల్గొన్నారు. వారికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లను టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పర్యవేక్షించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వారికి మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలను అందించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంకు మధ్యాహ్నం వరకు అమావాస్య ఘడియలు ఉండడంతో అతిథుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సినీ దర్శకులు, రచయిత, గాయకులు, నటులు, కీరవాణి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఆలయ పీఆర్డీఓ రవి వారికి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం చేసుకున్నారు. తర్వాత వారికి మృత్యుంజయ స్వామివారి ఆలయం వద్ద వేద పండితులతో ఆశీర్వచనాలు అందించి పీఆర్డీఓ రవి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అందించారు. కాగా కర్ణాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎస్ ఇంద్రేష్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. వారికి జ్యుడిషియల్ ప్రోటోకాల్ ఆఫీసర్ దర్శనం ఏర్పాట్లను చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ గిరిజన అడ్వైజర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎం సుబ్బయ్య జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొజ్జల రిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొజ్జల రిష్టారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ను కట్ చేసి ఆయనకు తినిపించి సుబ్బయ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బయ్య పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి మృతి పార్టీకి తీరని లోటని టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతి ఊటగుంటలోని సాయి ప్రసాద్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి. 2019 ఎన్నికల్లో పార్టీకి ఆయన చేసిన సేవలు అభినందనీయమని, అందరితో నవ్వుతూ కలివిడిగా ఉండే సాయి తమ నుండి దూరమై 2 సంవత్సరాలు కావడం బాధాకరమని అన్నారు. అంతకుముందు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు విచ్చేసి రొయ్య ప్రభుత్వ హాస్పిటల్ వద్ద రోగులకు, వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ సాయి గడిపిన క్షణాలు, మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. విడిచి ఈ వార్డుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సో ఇవాళ సాయి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి రుయా హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దేవుని సాయి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అట్లాగే కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. అందరి వాడిలా మా అందరితో మెలుగుతూ మా మనసుల్ని దోచుకున్నటువంటి సాయి ప్రసాద్ ఈరోజు మా మనసులు కలత చెందే విధంగా మాకు దూరమై శివలోక ప్రాప్తి చెందినారు. ఇప్పుడు వారు శివలోక ప్రాప్తి చెంది 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మా మనసులోనూ మా కళ్ళల్లోనూ మెదలాడుతూనే ఉన్నారు. వారి యొక్క ఆత్మ శాంతిగా భగవంతుని సేవలో ఉంటూ అందరికీ కూడా పైనుండి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి ప్రసాద్ తన బ్రతికున్నంత కాలం స్నేహానికి, కుటుంబానికి ఎంతో కూడా ప్రేమను పంచి అందరితో కూడా తన లేని లోటుని ఈనాటికి కూడా కళ్ళల్లో తడి చేరే విధంగా వారు నడుచుకున్నారు. చిన్న వయసు అయినా కూడా మాకందరికీ కూడా చాలా పెద్దవాడుగా ఈ రోజున ఎదిగాడని నేను అనుకుంటూ ఉన్నాను. వారు ఎక్కడ ఉన్నా కూడా ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడు తన ఒడిలో బిడ్డలా చేర్చుకొని తన ఆలనా పాలన అంతా కూడా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తిరుమలలో మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమలలోని అలిపిరి మెట్ల మార్గం మరియు ఘాట్ రోడ్ల వద్ద ఇటీవల కాలంలో వన్యమృగాలు, ముఖ్యంగా చిరుతపులుల కదలికలు పెరిగిన నేపథ్యంలో మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై మంగళవారం నాడు గోకులం సమావేశ మందిరంలో ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. టీటీడీ ఈవో శ్యామలారావు వర్చువల్ విధానంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కూడి ఈ సమావేశాన్ని టీటీడీ అటవీ శాఖ వివిధ విభాగాల అధికారులతో నిర్వహించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు చర్చించారు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది కేటాయింపు, ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు, టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడక మార్గంపై నిరంతరం జాయింట్ డ్రైవ్ నిర్వహణ, మానవ వన్యప్రాణి ఘర్షణ నివారణకు తక్షణ దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అటవీ శాఖల సహకారం, అలిపిరి మార్గాన్ని చిరుతరహిత ప్రాంతంగా మార్చేందుకు కెమెరా ట్రాప్లు, స్మార్ట్ స్టిక్స్, బయోఫెన్సింగ్, నెట్ గన్స్, హై ఫ్లాష్ ట్రచ్చులు,
పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగం, నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షలు, అవగాహన కల్పించడం, అలిపిరి మెట్ల మార్గంలో 2.5 కిలోమీటర్ల పొడవు ఉన్న 7వ మైలురాయి నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పన, నిఘాపై ప్రత్యేక దృష్టి, ప్రతి నెల మానవ వన్యప్రాణి ఘర్షణలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.